నమస్కారం శ్రీధర్. నమస్తే అండి. ప్రతి స్టూడెంట్కి ఒక డౌట్ ఉంటుందండి, అంటే 100% సిలబస్ కంపల్సరీ చదవాల్సిందేనా అనేటువంటిది. మాక్ టెస్ట్లో రెగ్యులర్గా ఫాలో అయిపోతే సరిపోతుంది అనుకునేటువంటి పాయింట్లో కూడా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ 100% సిలబస్ కంప్లీట్ చేస్తేనే మనం ఉద్యోగం సాధించగలుగుతామా? యాక్చువల్గా అండి, ఇంటర్మీడియట్లోను డిగ్రీలోను కొంత చాయిస్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, కొంత కాదు చాలా తీసుకోవచ్చు. ఇప్పుడు మేము ఇంటర్మీడియట్ చదువుకున్న టైంలో ఉన్న సిలబస్ మొత్తంలో 40% సిలబస్ చదివితే 100% మార్కులు తెచ్చుకునే పాసిబిలిటీ ఉందండి 40% సిలబస్కి. డిగ్రీలో అయితే మరీ దారుణం అండి. మేము చదువుకున్నప్పుడు 1/3 ఆఫ్ ది సిలబస్ ఈజ్ ఎనఫ్ టు గెట్ ఫుల్ మార్క్స్. సో ఈ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కానీ కనీసం 70% సిలబస్ చదివి యూనివర్సిటీ టాపర్లు అవ్వచ్చు అండి. 70% ఆఫ్ ది సిలబస్ చదివి యూనివర్సిటీ టాపర్ అవ్వచ్చు. అవును. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 90% సిలబస్ చదివి ఉద్యోగం తెచ్చుకోలేమండి. అంటే యూజువల్గా జరిగేది ఏంటంటే, స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ ఇంపార్టెంట్ టాపిక్, అన్ఇంపార్టెంట్ టాపిక్ అని రెండు కేటగిరీలు చేస్తారండి పిల్లలు. ఎలా అంటే, ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఏం లేదండి, ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి చాప్టర్ ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే. సో పాత పేపర్లన్నీ దగ్గర పెడతారు. దగ్గర పెట్టి రైట్ ఈ చాప్టర్లో నుంచి రెగ్యులర్గా ఎక్కువ మార్కులకు వస్తుంది, సో ఇది ఇంపార్టెంట్, ఇది చదువుకోవాలి. గడిచిన 4 ఏళ్ళుగా ఈ చాప్టర్లో నుంచి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు, కాబట్టి ఈ చాప్టర్ మనం స్కిప్ చేసేయచ్చు. సో ఇట్లాంటి దీంట్లో ఉంటారండి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే, ఉన్న సిలబస్లోంచి ఏ చాప్టర్లో నుంచి అయినా తీసుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు వస్తాయండి. సో ఒక క్వశ్చన్ వచ్చే చాప్టరు యూజువల్గా ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ అయితే చాయిస్లో కొట్టేస్తామండి. కానీ ఇక్కడ 1 మార్కే కదా అనుకుంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది సిలబస్ వదిలేయాలండి. ఎందుకంటే 50 to 60% ఆఫ్ ది సిలబస్ ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చనే వస్తుంది, ఎక్కువ రావండి. సో ఇక్కడ ఏంటంటే, ఇది ఓవరాల్ తెలివితేటలను మెజర్ చేసేటటువంటి ఎగ్జామ్స్ అండి. అంతేగాని ఒక పర్టికులర్ ఏరియాలో బాగుంటే సెలెక్ట్ అయ్యేటటువంటి ఎగ్జామ్స్ కాదండి. 100% సిలబస్ చదవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ చాప్టర్ స్కిప్ చేయడానికి వీల్లేదు. స్కిప్ చేయడం జరిగితే పెనాల్టీ కాస్ట్లీ అయిపోతుంది. అంటే అందరికీ నష్టం జరుగుద్దా అంటారేమో, అవదండి, కొంతమందికి జరుగుతుంది. అంటే ఎవరికి జరుగుద్ది అంటే, 1 మార్కు 2 మార్కులతో జాబ్ మిస్ అవుతూ ఉంటారు చూడండి, వాళ్ళు మిస్ అవడానికి కారణం ఇదేనండి. అంటే మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు ప్రకారం కొన్ని చాప్టర్లు వదిలేసి చదవటం వలన ఆ చాప్టర్ రాగానే ఓకే రైట్ అయిపోయింది. ఇది ఇంకోలాగా కూడా ఎఫెక్ట్ చేస్తుందండి. ఎట్లా అంటే, ఇప్పుడు ఏదో ఒక 2 చాప్టర్లో 3 చాప్టర్లో వదిలేశారనుకుందాము, మీరు పేపర్ ఓపెన్ చేయగానే మీకు వరుసలో అదే 3 చాప్టర్లో నుంచి ఓ 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి, సైకలాజికల్ ఎఫెక్ట్ పడిపోతుందండి. అరే నేను వదిలేసింది 3 చాప్టర్లు అయితే స్టార్టింగ్లోనే 3-4 క్వశ్చన్లు దాంట్లో నుంచి వస్తే తర్వాత ఏమీ రావు నాకు అనుకొని చెప్పి మెంటల్గా అప్సెట్ అవుతాడు, పేపర్ స్పాయిల్ చేసేస్తారండి. మీరు స్టూడెంట్స్కి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, డోంట్ స్కిప్ ఏ చాప్టర్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చాప్టర్ కాదండి, చాప్టర్లో ఉన్న మోడల్ స్కిప్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది కాబట్టి ఈ ఒక్క క్వశ్చన్ వదిలేస్తే ఏం పోతుంది, ఆ ఒక్క క్వశ్చన్ రేపు పొద్దున ఎగ్జామ్లో వచ్చే చేయలేక ఆ 1 మార్క్ మూలనే మనకు ఉద్యోగం పోతే, అంటే 1 మార్క్ అంత ఇంపార్టెంట్ అంటారేమో. మార్క్ కాదండి, 0.25. అవును. ఈ సంవత్సరం మన దగ్గర నేను మొన్న కూర్చొని ఇయర్ అయిపోయి 25 ఇయర్ కంప్లీట్ రిజల్ట్స్ మొత్తం అన్నీ అనాలిసిస్ చేసుకుంటే, ఒక్క 0.25 మార్క్స్తో మిస్ అయినటువంటి నా పిల్లలు 576 మంది ఉన్నారండి. 0.25తో మిస్ అయినటువంటి పిల్లలు 576, 0.5తో మిస్ అయిన వాళ్ళు 1000 ఆర్డ్ ఉన్నారండి. అంటే రియల్ లైఫ్లో 0.25కి 0.5కి పెద్ద ఎక్కువ ఫీలింగ్ ఉండదు. కానీ యాజ్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టమైనా సరే అర్థం కాకపోతే 10 సార్లు చెప్పించుకొని 10 సార్లు ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేసి ఆ చాప్టర్ నేర్చుకోవాల్సింది తప్పించి చాప్టర్ స్కిప్ చేయటం అనేది చేయకూడదండి పిల్లలు. సో మోడల్ నేర్చుకొని ఉంటే ఇంకా మంచిది. ప్రతి మోడల్లోనండి. చాలామందికి ఏంటంటే, రెగ్యులర్గా మాక్ టెస్టులు రాసినా సరే వాటిలో కవర్ చేసుకోవచ్చు కదా, ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసి కూర్చుంటే సరిపోతుంది కదా అన్న పాయింట్లో నుంచి కూడా ఉంటారు. వాళ్ళకు కూడా బెస్ట్ ఇది. అంటే మోడల్ టెస్ట్ రాయటం వలన టెస్ట్లో కవరేజ్ వస్తుందండి. కాకపోతే కష్టంగా ఉంది అని వదిలేయకూడదు అంటున్నానండి. నేర్చుకోవటం లెర్నింగ్లో టఫ్నెస్ ఉంది అని చెప్పి వదిలేయకూడదు అంటున్నాను నేను.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ కనుక అయితే, మీరు 1 ఇయర్లో కనుక గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అని అంటే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపు స్క్రీన్ మీద శ్రీధర్ సిసి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ, హైదరాబాద్ లాంటి ఏరియాస్తో పాటు అన్ని ఏరియాలో ఏపీ, తెలంగాణలో ఉన్నాయి. మీరు కనుక మీకు నచ్చిన ఏరియాలో జాయిన్ అయ్యి మీ ఇంట్లో ఉండే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి అద్భుత అవకాశం. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం మీ పేరెంట్స్ తోటి విజిట్ చేయండి. మీకు కూడా ఒక రియాలిటీ తెలుస్తుంది. అందులో ఏముంది, ఒకసారి మీరు టెస్ట్ చేస్తేనే కదా మీకు తెలుస్తుంది. ఆ విధంగా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.